పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఈ మకర రాశి వారి జీవితం 2026 సంవత్సరం జూన్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఒక అద్భుతమైన మరువలేని మలుపు రాబోతుంది. ఎందుకంటే ఆకాశంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క అమరిక మీ రాశికి ఎంతో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నది. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి ఉచ్చ స్థానంలో సంచరించేటటువంటి గురుడు, దాంతోపాటు శుక్రుడి యొక్క కలయిక బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని, గురు శుక్ర గ్రహాల యొక్క కలయికతో ఎటువైపు చూసినా అదృష్టం మీదే అనేటటువంటి విధంగా ఉండబోతుంది. ఇది మాత్రమే కాకుండా 4థ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరించడం కూడా ఒక రకంగా చెప్పాలంటే యోగకారకమే. మరి ఇవన్నీ కనుక మనం పరిశీలించినట్లయితే జాతకం ఇక్కడ ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మకర రాశిలో జన్మించినటువంటి వారికి 4థ స్థానంలో స్వక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారో, లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారో, లేదా కొత్తగా ఇల్లు కానీ భూములు కానీ ఏదైనా వాహనాలు కానీ కొనాలనుకుంటూ ఉంటారో, అటువంటి వారు ఖచ్చితంగా ఆ పని చేసి తీరతారు, చేయగలుగుతారు. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి లాభాలను పొందుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ మీ రాశికి 5వ స్థానంలో 15వ తేదీ వరకు అష్టమాధిపతి రవి సంచరిస్తాడు. 15వ తేదీ మధ్యాహ్నం 12:55 వరకు. తరువాత 15వ తేదీ మధ్యాహ్నం 12:58 తరువాత రవి మీ రాశికి 6వ స్థానంలోకి వెళ్తాడు. అంటే ఎప్పుడైతే 5వ స్థానంలో సంచరించే రవి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. శత్రువులపై పైచేయి సాధిస్తాడు. కోర్టు కేసుల్లో ఉంటే విజయం వస్తూ ఉంటుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే, ఉద్యోగపరంగా తీసుకున్నా కూడా అన్నిట్లో మీదే పై చేయిగా ఉండేటటువంటి విధంగా చేస్తాడు. కానీ 6వ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తాడో, 6వ స్థానంలో ఆల్రెడీ అక్కడ బుధుడు కూడా ఉన్నటువంటి కారణం చేత 6వ స్థానంలో రవి బుధ గ్రహాల కలయిక విద్యాయోగాన్ని కలిగిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి చక్కటి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అంటే పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి విజయం పొందడానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఈ 7వ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక అవివాహితులకు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుంది. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. విదేశీ సంబంధాలు చేసుకోవాలనుకునేటటువంటి వారు కూడా సంబంధాలు నిశ్చయమవుతాయి. సమాజంలో మీ గౌరవము, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏంటంటే, భాగస్వామ్య వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఊపందుకుంటూ ఉంటాయి. ఇక మీ రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 3వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో అపారమైనటువంటి ధైర్య సాహసాలతోటి, కొద్దిగా తెగింపుతోటి ఎలాంటి కార్యాన్నైనా సరే, ఎంత కష్టసాధ్యమైనటువంటి కార్యాన్నైనా సరే మకర రాశి వారు సులభంగా చేయగలుగుతారు. మరి ఇప్పుడు చెప్పినవి అన్నీ బాగున్నాయి. డే వైజ్గా పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం తీసుకుంటే, 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 9:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మనస్సులో ఏదో ఒక చిన్న అలజడి మొదలవుతుంది. ఏదో చేస్తున్నటువంటి పని బాగలేదు, ఉంటున్నటువంటి ఇల్లు బాగలేదు, నడుపుతున్నటువంటి వాహనం బాగలేదు, ఏదో ఒకటి తొందరగా మార్చేయాలి, ఏదో ఒకటి మార్చేయాలి. అంటే ఇల్లు మారాలి, కొత్త వస్తువులు కొనాలి, ఇంకా కొంచెం సుఖాలకి సంతోషాలకి బాగా అలవాటుపడాలి అనేటటువంటి భావన మనసులో పెరుగుతుంది. వీటికి తోడు బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ చంద్రుడు మీ రాశికి 4థ స్థానం అంటే సుఖస్థానంలో సంచరించేటప్పుడు, పైగా కుజుడితో కలిసి సంచరించేటప్పుడు
కొన్ని చెయ్యకూడనటువంటి పనులు ఖచ్చితంగా చెయ్యాల్సి వస్తుంది. చేయకూడని పనులు అంటే ఏదైనా చిన్న చిన్న తప్పుడు పనులు చేయకూడదు, బెట్టింగ్స్ జోలికి వెళ్ళకూడదు, కొన్ని చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది. అలానే స్థిరాస్తి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయని చెప్పాలి. అయితే కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ జాగ్రత్త పెట్టాలి. 13వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మానసికమైనటువంటి ప్రశాంతత బ్రహ్మాండంగా దొరుకుతుంది. పిల్లల నుంచి ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్, సూపర్ గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది అని చెప్పాలి. సూపర్ గుడ్ న్యూస్. తర్వాత ఇంకా చెప్పాలి అంటే ఈ 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల నుంచి 17వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు ఉండేటటువంటి ఈ సమయంలో చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీరే పై చెయ్యిగా భావిస్తారు. అన్నిట్లో కూడా అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబమైనా, బయట ఏదైనా వ్యవహారాలు చేస్తున్నా, ఆర్థికపరమైన వ్యవహారాలైనా, ఎక్కడైనా సరే చేసేటటువంటి పనిలో మీదే పై చెయ్యిగా ఉంటుంది. శత్రువులు కూడా మీ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. శత్రువుల మీద కూడా పైచేయి సాధిస్తారు. కానీ కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కూడా పై అధికారులు చక్కటి ప్రశంసలు అందుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాల్లో స్వల్పమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. 17వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో జీవిత భాగస్వాముల అనుబంధం చాలా చక్కగా బ్రహ్మాండంగా మారుతుంది. సమాజంలో అందరూ కూడా నన్నే గౌరవిస్తున్నారు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆత్మ సంతృప్తి ఇక్కడ మకర రాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి. అలానే సప్తమ స్థానంలో సంచరించి ఉచ్చ స్థానంలో సంచరించేటటువంటి గురుడు అక్కడే శుక్ర చంద్రగ్రహాల యొక్క కలయికతోటి ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి, ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది చాలా చాలా సరైనటువంటి సమయము. అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి, అవివాహితులు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంది. అంటే ఆకస్మికమైన అదృష్టం డోర్ టచ్ చేస్తుంది అని చెప్పాలి, డోర్ కొడుతుంది. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ధనలాభం బాగుంటుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయాణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ అనేటటువంటి పనికిరాదు. కొన్ని ప్రతికూలతలు, చిన్న చిన్న ఇబ్బందులు అవి తొలగిపోవడానికి ఖచ్చితంగా మీరు 19, 20వ తేదీలలో శివుడికి పాలతో అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. అలానే ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రం రోజుకు ఒక 11 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు ఇవి మా మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశిలో ఉన్నటువంటి దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి ఫలితాలు. శుభం.